చెలో సిరిసిల్లకు కాంగ్రెస్ పిలుపునివ్వడంతో జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సిరిసిల్లలో సభ నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ కు ప్రభుత్వ అనుమతి లభించలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు హైకోర్టు తలుపు తట్టారు. కాసేపట్లో దీనిపై విచారణ కొనసాగనుంది. కోర్టు నుంచి అనుమతి వస్తుందని, సభ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కోర్టు నుంచి అనుమతి రాకపోతే శాంతియుత నిరసనలు తెలుపుతామని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కరీంనగర్ కి చేరుకున్నారు. చెలో సిరిసిల్లను ఛాలెంజింగ్ గా తీసుకున్న పార్టీ రాష్ట్ర స్థాయి నేతలంతా అక్కడికి వచ్చేశారు. పార్టీ నేతలంతా కరీంనగర్ లోనే ఉన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ జైల్లో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఆలోపు కోర్టు అనుమతి వస్తే పెద్ద సంఖ్యలో నేతలు సిరిసిల్లకు బయలుదేరే అవకాశం ఉంది. కోర్టు అనుమతి రాకపోతే గనుక శాంతియుతంగానే నిరసన తెలుపుతామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తామని చెబుతున్నారు. నేరెళ్లలో దళితులపై 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా మలుచుకుంది. ఇదే అంశంపై పోరు తలపెట్టింది. చెలో సిరిసిల్లకు పిలుపునిచ్చిన నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. మూడేళ్ల అనంతరం కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇప్పటి వరకు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై పోరు తలపెట్టారు. దీన్ని అవకాశంగా మలుచుకుని ముందుకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్లోనే కాదు, అటు నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులను ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. పార్టీ పిలుపు మేరకు సిరిసిల్లకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నేరెళ్లలో దళితులపై దాడులు, నిర్బంధాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో సిరిసిల్ల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ తాహిర్ బిన్ హమ్దాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు ఎంతవరకు సిరిసిల్ల సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు? దీనిపైన మీరేమంటారు? సిరిసిల్ల సభను ప్రజాస్వామ్యయుతంగా జరిపి నిరసన తెలియజేయడానికి మేము ఏదైతే కార్యక్రమాన్ని రూపొందించినామో ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు ఈరోజు నిదర్శనం అయిపోయింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇసుక మాఫియాతో కొమ్ముక్కై తప్పు చేసిందనేటువంటి విషయం మమ్మలను అక్కడికి పోనీయకుండా, సభ జరపకుండా అడ్డుకున్న దానికే ఇది నిదర్శనం అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అయితే ఇలాంటి అడ్డుకోవడం కానీ, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ, అరెస్ట్ల వల్ల ఎప్పుడు కూడా మేము భయపడము. మేము బాధపడేది ఒక్కటే, దళిత కుటుంబాలకు అన్యాయం జరిగిన విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు స్వయాన ఆయన కూడా అక్కడికి రాకుండా, పరామర్శించకుండా, ఉన్నతాధికారులను అక్కడికి పంపకుండా, జరిగిన సంఘటన ఏందో తెలుసుకోకుండా కేవలం దళితుల మీద ఆరోపణలు చేయడం అది నిజంగా కూడా బాధాకరం. ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకిచ్చాడో ఆ హక్కును ఈ విధంగా నిరసన ద్వారా మేము తెలియజేయడానికి ఈరోజు పూనుకున్నాం. అంటే ఏం చేయబోతున్నారు? అసలు ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకుంటుంది. రాబోయే రోజుల్లో వారి కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా ఈరోజు ధైర్యంగా, గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మొట్టమొదట స్పందించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిరసనలు తెలియజేయండి, మొట్టమొదట జిల్లాలో ప్రభుత్వానికి కనీసం కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ జిల్లాలో నిరసనలు తెలియజేసి జిల్లా కలెక్టర్లకు ఒక మెమోరాండం సబ్మిట్ చేయడానికి కూడా వెళ్తే ఈ జిల్లాలో మమ్మలను అప్పుడు మాతో పాటు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, సురేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగినటువంటి విషయాన్ని ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే ప్రజాస్వామ్యంలో అరెస్టులతోటే ఆగేది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని పార్లమెంట్లో
ఈరోజు పార్లమెంట్లో మాకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు, ఆయన దళిత నాయకుడు, ఆయన ద్వారా కూడా పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తడానికి ప్రజాస్వామ్యయుతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు చట్టసభల్లో, శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ మా నాయకులు, శాసనసభ నాయకులు జానారెడ్డి గారు, శాసన మండలి నాయకుడు మా షబీర్ అలీ గారు రేపు చట్టసభల్లో కూడా దీన్ని లేవనెత్తారు. మా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఇలాంటి పొరపాట్లు ప్రభుత్వం చేయకూడదు. ఎవరైతే తప్పు చేసినరో ఆ తప్పు చేసినటువంటి పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలనేటువంటి మాట మీ ద్వారా కోరుతాము. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం కాదంటున్నారు. ఎంత అడ్డుకున్నా కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదని, దళితులకు న్యాయం చేసే వరకు చట్టసభల్లో కూడా పోరాడతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీకాంత్, హెచ్ఎం టీవీ, నిజామాబాద్. అయితే కాంగ్రెస్ చెలో సిరిసిల్లకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 6 డిఎస్పీలు, 25 మంది సిఐలు, 35 మంది ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే కొంతమంది నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు, అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున సభలు, ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.